ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా ఖమేనీ చనిపోయారని ఇరాన్ ప్రకటించింది. అధికారిక కార్యాలయంలో ఉన్నప్పుడే అమెరికా, ఇజ్రాయెల్ చేసిన దాడుల్లో మరణించినట్టు తెలిపింది. ఖమేనీ మృతికి ఇరాన్లో 40 రోజుల పాటు సంతాప దినాలు ప్రకటించారు. ఖమేనీ వారసుడు ఎంపికపైన ఇరాన్ ఒక ప్రకటన చేసింది. ఇరాన్ అధ్యక్షుడు మరో ఇద్దరు కలిసి ఈ ప్రక్రియనైతే పర్యవేక్షిస్తారని తెలిపింది. ఖమేనీ వారసుడి ఎంపిక బాధ్యత అసెంబ్లీ ఆఫ్ ఎక్స్పర్ట్స్ పైన ఉంటుంది. రాజ్యాంగం ప్రకారం సాధ్యమైనంత త్వరగా ఎంపిక జరిగిపోవాలి. అయితే ఇరాన్లోని ప్రస్తుత దాడుల దృష్ట్యా ఈ సభ్యులందరినీ కూడా సమావేశపరచడం భద్రతా కారణాల రీత్యా అంత తేలిక కాదు. ఖమేనీ మరణించిన రోజున ఈ తతంగం ఏమీ లేకుండానే ముజ్తబా ఖమేనీని వారసుడిగా ప్రకటించారు. ఇరాన్ రాజ్యాంగం ప్రకారం ఖమేనీకి వారసుడిని ఎంపిక చేసే బాధ్యత అసెంబ్లీ ఆఫ్ ఎక్స్పర్ట్స్ కే ఉంటుంది. ఇందులో మొత్తం 88 మంది మత పెద్దలు సభ్యులుగా ఉంటారు. ఈ సభ్యులను ప్రజలు ప్రతి 8 ఏళ్లకొకసారి ఓటు ద్వారా ఎన్నుకుంటారు. నిజానికి ఇస్లామిక్ రిపబ్లిక్ కు అత్యంత విధేయులైన మత పెద్దలకే పోటీ చేసే అవకాశం ఉంటుంది. ప్రస్తుత అసెంబ్లీలోని మెజారిటీ సభ్యులు ఖమేనీ లాగానే అతివాద దృక్పథం ఉన్నవారే. ఇక రాజ్యాంగం ప్రకారం ఈ మత పెద్దలు వీలైనంత త్వరగా కొత్త సుప్రీం లీడర్ను ఎన్నుకోవాలి. అయితే అమెరికా, ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో భద్రతా కారణాల వల్ల సభ్యులందరినీ తక్షణమే సమీకరించడం సవాల్గా మారింది. ఇక ఈలోగా అధ్యక్షుడు, న్యాయాధిపతి, శక్తివంతమైన గార్డియన్ కౌన్సిల్ కు చెందిన ఒక మత పెద్ద కలిసి సుప్రీం లీడర్ను బాధ్యతలను తాత్కాలికంగా నిర్వర్తిస్తారు. ఇరాన్లోని 1979 ఇస్లామిక్ విప్లవం తర్వాత దేశంలో రెండో సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీ 1989 నుంచి ఈ పదవిలో ఉన్నారు. ఆయన అధికారంలో లేని సమయంలో ఇరాన్ యువతకు తెలియదు. ఇక ఇరాన్ అధికార వ్యవహారాలన్నింటికీ కూడా ఈయనే కేంద్రం. ప్రభుత్వ విధానాలకి సంబంధించిన ఏ వ్యవహారాన్నైనా కూడా ఈయన వీటో చేయగలరు. ప్రభుత్వ అధికారులను స్వయంగా ఎంపిక చేయగలరు. ఇక ఇరానియన్ రెవల్యూషనరీ గార్డ్ కోర్ సహా మిలిటరీ కమాండర్ ఇన్ చీఫ్ గా ఉండటం కూడా ఆయన్ను మరింత శక్తివంతుడిని చేస్తుంది. ఇరాన్లో రెండో అతిపెద్ద నగరమైన మషాద్లో 1939లో ఖమేనీ పుట్టారు. మొత్తం 8 మంది సంతానంలో ఈయన రెండో వారు. ఇరాన్లో ఆధిపత్య వర్గమైన షియా ముస్లింలలో ఈయన తండ్రి మధ్యస్థాయి మత గురువు. చిన్న వయసులోనే ఖురాన్ను లోతుగా అధ్యయనం చేసిన ఖమేనీ 11 ఏళ్లకే మత గురువయ్యారు. ఆ సమయంలో అనేక మత నాయకుల తరహాలోనే ఈయన పనితీరు రాజకీయం, ఆధ్యాత్మికం మేళవింపుగా ఉండేది. ఇక ఇరాన్ షాల విమర్శకుల వర్గంలో ఖమేనీ చేరారు. ఇస్లామిక్ విప్లవం వల్ల షా చక్రవర్తి పదవీచ్యుతులయ్యారు. ఇక ఖమేనీ వారసుడు ఎంపికకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ శ్రీశైలం అందిస్తారు. శ్రీశైలం, ఇరాన్ సుప్రీం ఖమేనీ మరణంతో ఆయన వారసుడు ఇవ్వనటువంటి చర్చ మాత్రం విపరీతంగా జరుగుతుంది. ప్రపంచ దేశాలను కూడా నెక్స్ట్ చీఫ్ ఎవరుంటారనే అంశం మీద అందరికీ ఆసక్తి నెలకొంది. అత్యంత విశ్వసనీయంగా అతని రెండో కుమారుడు ముజ్తబా ఖమేనీని వారసుడిగా నియమించినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి ఇరాన్ అధికారిక ప్రకటన ఎలాంటిది లేకపోయినప్పటికీ కూడా 3 సభ్యులతో కూడినటువంటి కమిటీ మాత్రం తాత్కాలికంగా పాలన చూస్తుందని చెప్తున్నారు. అయితే రెండో కుమారుడుగా ఉన్నటువంటి ముజ్తబా 2024 ప్రాంతంలోనే అధికార బదిలీ జరిగిందని, అప్పట్లోనే అతన్ని అత్యంత రహస్యంగా సుప్రీం లీడర్గా నియమించినట్టుగా అప్పట్లో వార్తలు కూడా వచ్చినాయి. అధికార బదిలీ కూడా జరుగుతుందని అప్పట్లోనే ప్రచారం జరిగింది. అయితే అప్పటికి కూడా అంటే ఈ దాడి జరిగే వరకు కూడా ఆయతుల్లా ఖమేనీనే సుప్రీం లీడర్గా ఉండడంతో దానికి బలం లేదు. అయితే ఆయన మరణం తర్వాత ఇప్పుడు మళ్ళీ ముజ్తబా గురించి చర్చ జరుగుతుంది. ఆయన సుప్రీం లీడర్గా ఆయనే అవుతారనేటువంటి అంశం మీద ప్రపంచ దేశాల్లో అన్ని చోట్ల కూడా అన్ని మీడియా సంస్థలు కూడా ఈ విషయాన్ని ప్రకటిస్తూ వస్తున్నాయి. అయితే ముజ్తబా ఖమేనీ మాత్రం తెర వెనక రాజకీయాల్లో తండ్రి ప్రత్యక్షంగా రాజకీయాలు చేస్తుంటే ఇతను మాత్రం తెర వెనక రాజకీయాల్లో ఉండి అత్యంత శక్తివంతమైనటువంటి మత గురువుగా ఇతనికి పేరుంది. ఆర్థిక అంశాల మీద మంచి పట్టుంది. ఆ దేశంలో ఉన్నటువంటి అన్ని అంశాలకు సంబంధించినటువంటి నిఘా సంస్థలు కానీ, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి రాజకీయ సంస్థలు కానీ, రాజకీయాలు కానీ, వీటన్నిటి మీద కూడా తెర వెనుక ఉండి ఆయన పూర్తిగా రాజకీయం అనేది నడిపిస్తూ ఉంటారు. శక్తివంతమైనటువంటి లీడర్గా ఇతనికి అక్కడ ఉన్నటువంటి రాజకీయాల్లో పేరుంది. అదేవిధంగా ముజ్తబాకు సంబంధించి 50 ఏళ్ల వయసు ఉన్నటువంటి ముజ్తబా ఇప్పుడు కనుక ఖమేనీ స్థానాన్ని ఆక్రమించినట్లయితే అతను
ఇతను మరొకసారి ఇరాన్ను వెనక్కి తీసిపోయేటువంటి ప్రమాదం ఉందని చెప్పి అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఆందోళన కూడా వ్యక్తం చేస్తున్నారు, నిరసన కూడా తెలుపుతున్నారు. ఒకవేళ మోజ్తబా బాధ్యతలు చేపడితే మరొకసారి అశాంతికి కారణమవుతారనేటువంటి ఆందోళన ఉంది. అయితే ఇంకొక అతివాద వర్గం మాత్రం ఖమేనీ తర్వాత ఇతను బాధ్యతలు ఇతను మాత్రమే చేపట్టగలడు, లేకపోతే ఇతను మాత్రమే సమర్థుడు అనేటువంటి అంశాన్ని కూడా ప్రస్తావిస్తూ వస్తున్నాయి. అయితే ప్రజెంట్ మాత్రం మోజ్తబా అంటే ఒకవేళ అధికారికంగా ప్రకటించినప్పటికీ కూడా మోజ్తబా కాకుండా 3 సభ్యుల కమిటీ అయితే అధ్యక్షుడు, అదేవిధంగా న్యాయాధిపతి, గార్డియన్ కౌన్సిల్కి సంబంధించినటువంటి ఒక మత పెద్ద కూడా ఈ అంశానికి సంబంధించి అంటే ఇరాన్ బాధ్యతలు చూస్తారని చెప్పి ఇప్పటికే ఇరాన్ ప్రకటించింది. అయితే ఆ గార్డియన్ కౌన్సిల్ అనేది 88 మంది మత పెద్దలతో కూడినటువంటి ఒక శక్తివంతమైన సంస్థ. అందులో ఉన్నటువంటి మత గురువులే అంటే సుప్రీం లీడర్ను ఎన్నుకుంటూ ఉంటారు. ప్రజెంట్ ఇదే అంశానికి సంబంధించి చర్చ జరిగింది, వీళ్ళే ఎన్నుకుంటారనేటువంటి ఒక ప్రతిపాదన వచ్చినప్పుడు కూడా ప్రస్తుతం ఇజ్రాయెల్ అదేవిధంగా యుఎస్ సంయుక్త దాడులు చేస్తున్న నేపథ్యంలో, ఇరాన్లో ఉద్రిక్త పరిస్థితులు ఉన్న నేపథ్యంలో కౌన్సిల్ సభ్యులందరినీ కూడా సమావేశపరచడం, సుప్రీం లీడర్ని ఎన్నుకోవడం అనేది కొంత సమయం తీసుకున్నటువంటి ప్రాసెస్ కావడంతో ఇప్పుడు అత్యవసర పరిస్థితి దృష్ట్యా 3 సభ్యులతో కూడినటువంటి కమిటీనే పాలనా బాధ్యతలు నిర్వహిస్తుంది. తాత్కాలికంగా మాత్రమే ఈ బాధ్యతలు వాళ్ళు నిర్వహిస్తారని చెప్పి ఇరాన్ ప్రకటించింది. ఈ నేపథ్యంలో మోజ్తబా గురించి చర్చ జరుగుతోంది. అతను ఎట్లాంటి పాత్ర ఉంటుంది, ఒకవేళ అతను బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఇరాన్ ముఖ చిత్రం ఎట్లా ఉంటుంది, ఒకవేళ జనరల్గా అక్కడ ఉన్నటువంటి మీడియా కానీ అక్కడ ఉన్నటువంటి ప్రజలు కానీ మాట్లాడుకునేదాని ప్రకారం అయతుల్లా ఖమేనీకి కానీ మోజ్తబా ఖమేనీకి అసలు పూర్తి సంబంధం ఉండదు, పూర్తి భిన్నంగా ఇద్దరు ఉంటారని చెప్తుంటారు. ఎక్కడ కూడా అయతుల్లా ఖమేనీ మాత్రం అంటే ఒక సాఫ్ట్ సైడ్ కానీ లేకపోతే ఇంకొక సైడ్ కానీ మాట్లాడుతుంటారు, కానీ మోజ్తబా మాత్రం దీనికి పూర్తి విరుద్ధంగా ఉంటారని చెప్తున్నారు. ప్రత్యక్ష రాజకీయాల్లో ఉండకున్నప్పటికీ కూడా తెర వెనుక ఉంటూనే ఆయన ఏం చెప్పినా కూడా నడుస్తుంది, లేకపోతే ఆయన ఏం చేయాలనుకుంటే తెర వెనుక ఉండి మాత్రమే చేస్తుంటారని చెప్తుంటారు. అయితే అధికారం ముందు నుంచి చేపడతారని ఈయన గురించి ప్రచారం జరిగింది. 2024లో దానికి సంబంధించి అధికార బదిలీ కూడా జరుగుతుందని అని అప్పుడు ప్రచారం జరిగింది. దానిలో భాగంగానే ఆయన మత బోధనలకు సంబంధించినటువంటి బాధ్యతల నుంచి కూడా ఆయన బయటకు వచ్చారు. కేవలం మత పెద్దగా ఉన్నప్పుడు కూడా బోధనలు చేయకుండా ఈ ఏవైతే నిఘా సంస్థలు కానీ ఆల్రెడీ ఐఆర్జీసీ చీఫ్గా ఆయన ఉన్నారు. నిఘా సంస్థలకు సంబంధించి ఏ విషయం జరగాలన్నా దేశంలో లేకపోతే ఎట్లాంటి నిర్ణయం తీసుకోవాలన్నా కూడా ఖచ్చితంగా ఆయన పాత్ర ఉంటుంది. అయతుల్లా ఖమేనీ తెర మీద ఉండి నిర్ణయాలు ప్రకటించినప్పటికీ కూడా ఖచ్చితంగా దాని వెనుక ఏ నిర్ణయం తీసుకున్నా దానికి సంబంధించినటువంటి కీలక అంశాల్లో మాత్రం ఖచ్చితంగా మోజ్తబా ఉంటారని ఆ దేశంలో ప్రజలకు కానీ అక్కడ ఉన్నటువంటి మత గురులు కానీ ఆ దేశ అధికార యంత్రాలు అంతా కూడా ముందు నుంచి తెలుసు. సో ఇప్పుడు అయతుల్లా మరణం తర్వాత ఖచ్చితంగా మోజ్తబా అధికార బాధ్యతలు చేపడతారు, సుప్రీం లీడర్గా ఆయనే ఎన్నిక అవుతారని చెప్పి మొదటి నుంచి ప్రచారం జరిగింది. దానిలో భాగంగా ఇప్పుడు కూడా అదే జరిగే అవకాశం కనిపిస్తుంది. అయితే ప్రస్తుతానికి మాత్రం అంటే ఉద్రిక్త పరిస్థితులు ఉన్నాయి, ఒకవైపు దాడులు జరుగుతున్నాయి, ప్రతి దాడులకు సంబంధించినటువంటి వ్యూహాలు చేపట్టాల్సినటువంటి అవసరం ఉంది, ప్రజల రక్షణకు సంబంధించినటువంటి అంశాలను చూసుకోవాల్సినటువంటి సిచ్యువేషన్లో ఇప్పుడు అధికార బదిలీ కానీ లేకపోతే కొత్తగా సుప్రీం లీడర్ ఎన్నిక అనేది సాధ్యం కానీ పరిస్థితులు ఉన్న నేపథ్యంలో ఇప్పటికిప్పుడు మాత్రం ఒక కౌన్సిల్ని ఏర్పాటు చేసి వాళ్ళు ఈ బాధ్యతలను చేపడతారు. వాళ్ళు 3 కూడా తాత్కాలికంగా బాధ్యతలు నిర్వహిస్తారని చెప్పి ఇరాన్ ప్రకటించింది. ఏమంతా రైట్, థ్యాంక్ యూ శ్రీశైలం.